స్పైడర్ మ్యాన్ ని చూడడానికి నేను మా తమ్ముడైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. దేవుడు మా కోసం వాతావరణాన్ని కూడా చల్లగా ఉంచాడు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే వచ్చేస్తే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. నాకు షాక్ అయిపోయి పక్కన నేను మాటుంటే ఇంటర్వెల్కి ఏమైనా కొనుక్కోవచ్చు అని వచ్చేసాను. నేను మా తమ్ముడు వెతుకుతున్నాం చాక్లెట్స్ ఏమైనా దొరుకుతాయి అంటే లాంగ్ ప్యాకెట్స్ తీసుకెళ్తే వాళ్ళకి దొరికిపోతాం. అందు గురించి చాక్లెట్స్ అవన్నీ ఏమైనా కొనుక్కుందామని వచ్చాము. అక్కడికి వెళ్తే చాక్లెట్స్ చిన్న చిన్నవి ఏమి ప్యాకెట్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి. మేమైతే వెయిట్ చేస్తున్నాం, ఇంకా టైం ఉంది అని. జనాలు అప్పుడప్పుడు ఫుల్ అయిపోతున్నారు. ఇంకా మేము అయితే లోపలికి పంపించేస్తున్నారు. వెళ్ళిపోతున్నాం. లోపల చీకటి గదిలో చిత్తకోట్లోకి వచ్చేసాం. ఇక్కడ రాగానే పాపం మాకు వెలుగు కోసం ఒక ఆమె లైట్ పట్టుకుని ఉంచింది. అప్పుడే మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు బ్యానర్ వేసారు. అప్పుడే స్పైడర్ మ్యాన్ వచ్చేసారు మా ముందుకు. మళ్ళీ స్పైడర్ మ్యాన్ ఏంటో గాల్లోనే తేలుతుంటాడు, ఎప్పుడు భూమి మీద నడవడు. అలా అలా మాకు స్క్రీన్ వచ్చేసాయి. ఇంటర్వెల్ లోకి లైట్స్ ఆఫ్ చేశారు. ఇంటర్వెల్ దాకా అయితే సినిమా అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుంది, నేను స్పైడర్ మ్యాన్ పిలుస్తాను కానీ కేసు వచ్చాడు ఏంటో నా కోసం. నేను స్పైడర్ మ్యాన్ పిలుస్తాను అయితే రావట్లేదు స్పైడర్ మ్యాన్. ఇంత మంచి క్యూటీ అమ్మాయిని ఎలారా విలన్ గా పెట్టారు అనిపించింది. మా హల్క్ బాబాయ్ వచ్చేసారు. వచ్చేసి స్పైడర్ మ్యాన్ కి అటో గుద్దు ఇటో గుద్దు ఇచ్చేసాడు. అలా అలా స్పైడర్ మ్యాన్ అయితే లాస్ట్ కి చచ్చిపోతా అనుకుని కానీ బతికేశాడు. లాస్ట్ కి అందరూ మెచ్చుకున్నారు స్పైడర్ మ్యాన్ ని. అలా అలా ఎన్ కార్డ్ కూడా పడిపోయింది. ఎన్ కార్డ్ తర్వాత మనకి అవెంజర్స్ లోకి ఎలా వెళ్తాడు స్పైడర్ మ్యాన్ చూద్దామంటే వీడైతే వేయలేదు. మాకైతే బేలా అనిపించింది. బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది. ఇంకా మేమైతే నాకైతే నచ్చేసింది మూవీ. నేను ఇంటికి బయలుదేరిపోయాం. బై బై సబ్స్క్రైబ్.